నాగార్జున ఇవాళ కోర్టుకు హాజరు కాబోతున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన ఆయన నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వెళ్లనున్నారు. నిన్న జరిగిన విచారణలో నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవాళ పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇటు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను సవాల్ చేస్తూ హీరో నాగార్జున క్రిమినల్ కోర్టులో నాంపల్లి కోర్టులో అటు పరువు నష్ట దావాతో పాటు అదేవిధంగా క్రిమినల్ పిటిషన్ దావా దాఖలు చేయడం జరిగింది. నిన్న దీని పిటిషన్పై విచారించిన కోర్టు ఈ రోజుకి ఆ పిటిషన్ వాయిదా వేడింది. ఇందులో ప్రధానంగా మెయిన్ కంప్లైంట్ ఎవరైతే నాగార్జున ఉన్నాడో అతని యొక్క స్టేట్మెంట్తో పాటు కొంతమంది విట్నెస్లు ఇద్దరు సాక్షులు ఉన్నారు. అందులో సుప్రియతో పాటు మరోవైపు వెంకటేశ్వర్, అది ఇద్దరి యొక్క వాంగ్మూలాలను కూడా ఈరోజు కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు నాగార్జున హీరో కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఈ ముగ్గురు స్టేట్మెంట్ కూడా ఈరోజు నమోదు చేసుకున్న తర్వాత సెక్షన్ 356 ప్రకారము ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా నాగార్జున ఆ పిటిషన్లో పేర్కొన్నదండి. ప్రొసీజర్ ప్రకారము ముందస్తుగా ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ స్టేట్మెంట్ నమోదు చేసుకుంటుంది, ఆ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్ నమోదు చేసుకుంటుంది, ఆ తర్వాత ఈ ముగ్గురు స్టేట్మెంట్ తర్వాత ఎవరైతే ఆరోపణలు చేశారో వారికి సంబంధించిన అంటే మంత్రి కొండా సురేఖకు సమాన్లు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే మనం చూసాం మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంతో పాటు అటు సమంత కూడా బేషరతుగా క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ కూడా నాగార్జున తనపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, సెక్షన్ 356 బేనెక్స్ యాక్ట్ భారత న్యాయ సంహిత ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తన పిటిషన్లో పొందుపరిచారు. కాబట్టి ఈరోజు కోర్టు ఈ ముగ్గురు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మంత్రి కొండా సురేఖకు సమాన్లు జారీ చేస్తున్నా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన దాంట్లో డిఫెన్స్ తరపు న్యాయవాదులు అంటే కొండా సురేఖ తరపు న్యాయవాదులు, తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా నిన్న మాట్లాడారు. ఖచ్చితంగా ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము, కుట్రపూరితమైనటువంటి పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా కూడా దీన్ని ఖచ్చితంగా కోర్టులో ఎదుర్కొంటాము, న్యాయస్థానంలో ఎదుర్కొంటామని మాత్రం నిన్న లీగల్ సెల్ ప్రతినిధులు కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఈ రోజు మరి నాగార్జున నేరుగా హాజరై వ్యక్తిగతంగా నేరుగా కోర్టుకు హాజరై మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నేరుగా కోర్టుకు హాజరై తన వాంగ్మూలం కూడా కోర్టుకు ఇచ్చే అవకాశం ఉంది. ఇరువాదల తర్వాత మరి కోర్టు కొండా సురేఖకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. మధు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.